yes, good evening. Welcome to markets closing bell. Markets లో లోయర్ లెవెల్స్ నుంచి కొద్దిగా రికవరీ మనకు కనిపించింది, బట్ స్టిల్ మార్కెట్స్ అమ్మకాలు ఒత్తిడిలో కొనసాగుతూనే ఉన్నాయి. యాజ్ ఆఫ్ నో ఉన్న ట్రెండ్ బట్టి చూస్తే మనకు లోయర్ లెవెల్స్ నుంచి ఆల్మోస్ట్ ఒక 25 పాయింట్స్ దాకా మార్కెట్స్లో రికవరీ మనకు కనిపించింది. 10,735, 10,740 లెవెల్స్ దగ్గర ప్రస్తుతం నిఫ్టీ కొనసాగుతోంది. సో కొన్ని స్పెసిఫిక్ స్టాక్స్లో మనకు మొమెంటం ఉంది. మధ్యాహ్నం కూడా అనుకున్నట్టు లైక్ డీమార్ట్లో ఆల్మోస్ట్ ఒక 10% దాకా నష్టం కనిపిస్తే ఇప్పుడు జెట్ ఎయిర్వేస్లో సడన్ గెయిన్స్ వస్తున్నాయి. ఇవాళ ఉదయం నుంచి కూడా జెట్ ఎయిర్వేస్ ఒక 5 to 6% దాకా గెయిన్స్లో ఉంది. ఇప్పుడు 16 to 17% దాకా గెయిన్స్ మనం జెట్ ఎయిర్వేస్లో చూస్తున్నాము. యాజ్ ఆఫ్ నో టు బి ప్రిసైజ్ 10,738 దగ్గర నిఫ్టీ కొనసాగుతుంది. 57-58 పాయింట్స్ డౌన్తో బ్యాంక్ నిఫ్టీ కూడా 210 పాయింట్ల మేర నష్టంతో, అటు సెన్సెక్స్ కూడా 153 పాయింట్ల మేర నష్టంతో మనకి కనిపిస్తుంది. కొన్ని స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ గురించి అలాగే పీటీఎస్టీ గురించి తెలుసుకునే ముందు ఇమీడియట్ మార్కెట్ కామెంటరీ తెలుసుకుందాము. సో కొద్దిగా రికవరీ లోయర్ లెవెల్స్ నుంచి వచ్చింది, బట్ స్టిల్ మార్కెట్స్లో మనం వీక్నెస్ చూస్తున్నాము. ఎనీహౌ 10,700 అన్న ఒక సెంటిమెంట్ మార్క్ దిగువన క్లోజ్ అయ్యే ప్రమాదం నుంచి కొద్దిగా బయటపడినట్టే కనిపిస్తుంది. సో ఎలాంటి వ్యూతో ఉన్నారు ఇప్పుడు? రిమైనింగ్ టైంలో బీటీఎస్టీ ఎస్టీబీటీ అని ఉన్నాయా? చూడండి, 10,700 అనేది పెద్ద అది ఒక పాయింట్ ఏదో అంటే 700 అనేది ఒక సపోర్ట్ అట్లా నేను అనుకోనండి. బట్ ఓవరాల్గా రికవరీ కావడానికి ఏంటంటే కొంచెం యూరప్ మార్కెట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి అక్కడి నుంచి కొంచెం వాటిట్లో కూడా కొంత రికవరీ వచ్చింది. మంది లాస్ట్ ఫ్యూ డేస్గా అంటే ఇది థర్డ్ డే అనమాట. 3 డేస్ నుంచి కూడా అంటే ఈరోజుతో కంపేర్ చేసి ఈరోజు వరకు చూసుకుంటే 3 డేస్ నుంచి కరెక్ట్ అయింది. కొంచెం కరెక్షన్ అనేది హెల్తీ కరెక్షన్గా అనుకోవచ్చు. ఓవరాల్గా మార్కెట్స్ మాత్రం ఒక రేంజ్లోనే ఉండే అవకాశాలు ఉన్నాయి. బిట్వీన్ 10,600 నుంచి 10,900 అంటే ఒక 300 పాయింట్ రేంజ్లో ఉంటుంది. ప్రస్తుతం మనకి 900 రేంజ్ నుంచి 600 క్లోజర్గా ఈరోజు లో అంటే 10,700 బిలో కూడా వచ్చింది. కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఈ నెక్స్ట్ ఫ్యూ డేస్ మళ్ళీ 10,800 వైపు నిఫ్టీ వెళ్ళొచ్చు. అంటే 50-60 పాయింట్లు పెద్దగా అంతకు మించి గ్యాప్ అప్స్ వస్తే అంతవరకు వస్తుంది. మళ్ళీ అక్కడి నుంచి కూడా రివర్స్ కావచ్చు. అయితే ఇక్కడ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఉంటుంది ఎక్కువగా. ఈవెన్ మనం మధ్యాహ్నం ప్రోగ్రాంలు కూడా అనుకున్నాం రిలయన్స్ లాంటి దాన్ని కొనుక్కోమని చెప్తాను. ఆల్రెడీ అప్పటికి ఇప్పటికి మనం చూసుకుంటే రిలయన్స్ బాగా పెరిగింది, అంటే లో నుంచి బాగా పెరిగింది. ఒక 15 to 20 రూపీస్ మార్జిన్ కోసమే ఎవరు కూడా పొజిషన్ తీసుకొని హోల్డ్ చేసి ఒక 1 వీక్ అట్లా హోల్డ్ చేసి మంచి ప్రాఫిట్స్ తీసుకుందామంటే మార్కెట్ సపోర్ట్ చేయటం లేదు. కాబట్టి ఏంటంటే చాలా ఫాస్ట్గా ఎగ్జిట్ కమ్మని చెప్తాను. ఇక వీక్ అయిన స్టాక్స్లో కానీ చూసుకుంటే ఈరోజు ప్రధానంగా మనకి ఎక్కువగా ఐటీ కంపెనీస్లో కనపడుతున్నాయి. విప్రో ఒకటి టాప్ లోజరు, తర్వాత ఎల్ఎన్టీ ఒకటి. ఈవెన్ ఎల్ఎన్టీలో రికవరీ కూడా లేకుండా ఇప్పుడు కూడా మార్కెట్ రికవరీ అయినా కూడా ఎల్ఎన్టీలో రికవరీ లేదు. అదేవిధంగా ఇండియా బుల్స్ హౌసింగ్ ఎల్ఎన్టీ రెండు కూడా మన సెల్ కాల్స్ ఇచ్చిన స్టాక్స్ అనమాట. చాలా వీక్ ఉన్నాయి ఈవెన్ మార్కెట్ రికవరీ అయినా కూడా. మరోవైపు ఎస్ బ్యాంక్ ఒకటి చాలా స్ట్రాంగ్ ఉంది. ఇది ఎవరి డిప్లో కూడా బై కూడా వెళ్ళొచ్చు. ఈవెన్ కరెంట్ లెవెల్స్ నుంచి కూడా ఇది నేను అనుకోవడం 220 లెవెల్స్ని టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. ఇన్ఫోసిస్ రిజల్ట్ తర్వాత ఈ స్టాక్ ఈరోజు గ్యాప్ అప్ వచ్చింది. అయితే మార్నింగ్ నుంచి కూడా సేమ్ ఒకే ట్రెండ్, అంటే అటు పెరగలేదు పడలేదు అదే విధమైన ట్రెండ్ ఉంది. ఫార్మా స్టాక్స్ లో సన్ ఫార్మా ఈరోజు మళ్ళీ ఇంకొక 450 అంటే 440 నుంచి 450 జోన్కి వచ్చింది. ఓవరాల్గా చెప్పాలంటే మాత్రం మార్కెట్స్ కన్సాలిడేషను కొంచెం డౌన్ సైడ్ బయాస్తోనే ఉండొచ్చు. బై అండ్ డిప్స్ కొన్ని స్టాక్స్ వెళ్ళొచ్చు. ఈవెన్ సెల్ అండ్ ర్యాలీస్గా కొన్ని స్టాక్స్గా మనం ఇప్పుడు చెప్పుకున్న స్టాక్స్ సెల్ అండ్ ర్యాలీస్ వెళ్ళొచ్చు అండి. సో ఎస్ బ్యాంక్లో యాక్టివిటీ బాగా పెరిగింది, 6 to 7% దాకా గెయిన్స్ చూస్తున్నాము. రేపు కూడా ఈ ఫాలో ఆన్ బయింగ్ కొనసాగే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ఒకటి కొత్త ఎండీసీఓకి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. దాని ఆధారంగా ఎందుకంటే ఆల్మోస్ట్ వర్స్ట్ అయిపోయిందన్న ఇదే కనిపిస్తుంది మనకి ఎస్ బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కాకపోతే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఇవాళ కూడా వీక్నెస్ కొనసాగుతుంది. మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్లు 2.5% పైగా నష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. జెట్ ఎయిర్వేస్ బికాస్ ఎతిహాద్ నుంచి డబ్బులు రాబోతున్నాయని ఒక వార్తల నేపథ్యంలో ఇవాళ 17 to 18% దాకా జంప్ జెట్ ఎయిర్వేస్లో వచ్చింది. 296, 297 రూపీస్ దగ్గర ఉంది. సో ఒక బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. బోర్డ్ నుంచి నరేష్ గోయల్ వైదొలగ పోతారు. ఇంతకాలం అదే ఇష్యూగా ఉండేది. బయట వాళ్ళు వచ్చి కొనుగోలు చేయాలని చూసి ఆయన బోర్డు నుంచి వైదొలిగేందుకు సిద్ధంగా లేరు. అది కూడా వన్ ఆఫ్ ది మేజర్ డ్రాబ్యాక్గా ఉండేది. ఇప్పుడు ఆయన వైదొలగబోతున్నారు జెట్ ఎయిర్వేస్ నుంచి ఫౌండర్ ప్రమోటర్. సో అది కూడా వన్ ఆఫ్ ది రీజన్. ఎతిహాద్
కొద్దిగా క్యాపిటల్ ఇన్ఫ్యూజ్ చేయబోతుంది. అండ్ దానికి తోడు ప్రస్తుతం ఉన్న దానితో పోలిస్తే ఇంకా అధిక వాటాను కూడా ఎతిహాద్ కొనుగోలు చేయాలని చూస్తుంది. సో ఒక పెద్ద గ్రూప్ చేతిలోకి, ఒక మంచి గ్రూప్ చేతిలోకి వెళ్ళబోతున్న నేపథ్యంలో జెట్ ఎయిర్వేస్లో ఇవాళ ఇలాంటి మనకి బయింగ్ కనిపిస్తుంది. సో నరేష్ గోయల్ సన్ నివాన్ గోయల్ మే రీప్లేస్ హిమ్ ఆన్ ద బోర్డ్ అన్నది వస్తున్న వార్త. బికాజ్ వన్ ఆఫ్ ది బోర్డ్ మెంబర్గా ఉన్నారు కాబట్టి. సో జెట్ ఎయిర్వేస్ మీద ఏదైనా వ్యూ కనిపిస్తుందా? 2 స్టాక్స్ ఇవాళ, ఒకటి ఎస్ బ్యాంక్, జెట్ ఎయిర్వేస్ 2 చాలా స్ట్రాంగ్గా పర్ఫామ్ చేస్తున్నాయి. ఒకటి జెట్ ఎయిర్వేస్ విషయానికి వస్తే మనకి నరేష్ గోయల్ ఎప్పటి నుంచి మనకి తెలిసిందే. జెట్ ఎయిర్వేస్ ప్రమోట్ చేసింది అంటే దగ్గరగా ఒక నేను కూడా లిస్టింగ్ వచ్చింది 2006 అనుకుంటా. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక 12-13 ఏళ్ళు మనకి ఇంకా 2004 అండి 2005 అనమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి జెట్ ఎయిర్వేస్లో సంపాదించింది ఏది లేదండి. అంటే ఇన్వెస్టర్స్కి రిటర్న్ వచ్చింది ఏం లేదు. సో ఇప్పుడు మనం చూసుకుంటే మేనేజ్మెంట్ పరంగా చాలా మార్పులు అటు వస్తున్నాయి. సో అది కొంచెం పాజిటివ్గా ఉండొచ్చు. ఇంతకుముందు ఆల్రెడీ ఇతిహాద్ తీసుకుందండి, కొంత స్టేక్ తీసుకున్నారు వాళ్ళు. అయినా కూడా అప్పుడు కొంచెం పెరిగింది, మళ్ళీ ఇమీడియట్గా మళ్ళీ డౌన్ అయింది. తర్వాత మనం రిజల్ట్గా చూసుకుంటే చాలా దారుణమైన రిజల్ట్ వీళ్ళు పోస్ట్ చేస్తున్నారు. సో మేనేజ్మెంట్లో మార్పులు వస్తేనే మళ్ళీ స్టాకు ఎంతో కొంత రికవరీ అనేది రావచ్చు. సో అది దానివైపు మనకి అడుగులు కూడా చూస్తున్నాము. కొన్ని రోజుల క్రితం మేనేజ్మెంట్ మార్పుల విషయం మీద మనకి చర్చలు కూడా జరిగాయి. సో ఇప్పుడు నరేష్ గోయల్ బయటికి రావడం అనేది ఇప్పుడు చాలా వరకు పాజిటివ్గా అంశంగా నేను పరిగణిస్తాను. ఎప్పుడైతే మనకి ఇంతకుముందు మెక్డవల్లో విజయమాల బయటికి వెళ్ళినాక స్టాక్ ఏ విధంగా పెరిగిందో, ఆ స్టాక్ ఏ విధంగా లాస్ నుంచి ప్రాఫిట్స్కి వచ్చిందో, అట్లనే జెట్ ఎయిర్వేస్లో ఎంతో కొంత మార్పు అనేది పాజిటివ్ సైడ్ ఉండడానికి అవకాశం కనపడుతుంది. సో 2005లో లిస్టింగ్ అయింది కంపెనీ జెట్ ఎయిర్వేస్. అవునండి, 2005 18th ఫిబ్రవరి 24th ఫిబ్రవరిన క్లోజింగ్ అయింది. తర్వాత మార్చ్ ఆ టైంలో లిస్ట్ అయింది. అప్పటి నుంచి కూడా అప్పుడు 1400 అనుకుంటానండి, 1200 అనుకుంటాను నాకు తెలిసి ఐపీఓ లిస్ట్. అప్పటి నుంచి ఇంతవరకు ఆ రేట్ దాటలేదు. అంటే భవిష్యత్తులో వస్తుందన్న నమ్మకం కూడా అయితే జెట్ ఎయిర్వేస్లో కనిపించట్లేదు. బికాజ్ ఆఫ్ అనేక ఫ్యాక్టర్స్ వల్ల. మొన్నటి క్రూడ్ ఆయిల్ ఫాల్లో కూడా మిగిలిన ఎయిర్లైన్ కంపెనీస్ లైక్ ఇండిగో, స్పైస్ జెట్లో కొద్దిగా గొప్ప మూమెంట్ ఉంది. కానీ బట్ జెట్ ఎయిర్వేస్ మాత్రం ఏమాత్రం ముందుకు వెళ్ళట్లేదు. అంటే ఎస్ బ్యాంక్లో ఎంతవరకు మనం అప్సైడ్ చూడొచ్చు ఈసారి? ఇప్పుడు ఎస్ బ్యాంక్ విషయానికి వస్తే సేమ్ ఇది కూడా అండి. ఇప్పుడు మనకి కొత్త టీం వస్తుంది. ఇప్పుడు పాత టీం అంతా కూడా పాత మేనేజ్మెంట్ టాప్ అంటే మనకి ఒక కంపెనీలో టాప్ మేనేజ్మెంట్, మిడిల్ మేనేజ్మెంట్, టెక్నికల్ ఇట్లా 3 రకాలుగా ఉంటాయండి. ఇప్పుడు టాప్ మేనేజ్మెంట్ అంతా కూడా చాలా వరకు పాత వాళ్ళంతా కూడా పోయారు. ఇప్పుడు కొత్త మేనేజ్మెంట్ అనేది వస్తుంది. సో ఫండమెంటల్ పరంగా ఇది కంపెనీ మీద నాకు ఎటువంటి నెగిటివ్ లేదండి. ఎందుకంటే ఇండియాలో 3rd లార్జెస్ట్ ప్రైవేట్ బ్యాంకు, ప్లస్ మంచి నెట్వర్క్ ఉంది. సో మంచి కాసా రేషియో బాగున్నాయి, సర్వీస్ కూడా బాగుంటుంది, అన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇంటర్నల్గా వచ్చిన కొన్ని కారణాల వల్ల ఈ స్టాక్ మనకి 50% డిస్కౌంట్తో దొరుకుతుంది. కాబట్టి మనకి ఈవెన్ 140, 150, 150, 160 లెవెల్స్లో కూడా నేను చాలా స్ట్రాంగ్గా బై అని చెప్పడం జరిగింది. ఈవెన్ ఇప్పుడు కూడా మనం చూసుకుంటే మధ్యలో రేపు పొద్దున ఆర్బీఐ కొత్త మేనేజ్మెంట్ అనౌన్స్ చేసినా కొంచెం పడొచ్చేమో బై అండ్ రూమర్స్ ఎలా న్యూస్ లాగా. బట్ మళ్ళీ స్ట్రాంగ్ బౌన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవ్రీ డిప్లో కూడా బై అండి. అటు ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళకి, అటు ట్రేడర్స్ కూడా బై అండ్ డిప్స్ అంటాం. సో స్ట్రైట్ శాషన్ ఇవాళ 9% దాకా పెరిగింది. సింఫనీ 8% దాకా జంప్. ఎవరెడీ కూడా ఆల్మోస్ట్ 6% దాకా జంప్. బికాజ్ వాళ్ళ అప్పులను తీర్చుకునేందుకు, వాటా అమ్మేందుకు అటు యాజమాన్యం సిద్ధపడిన నేపథ్యంలో మనం ఎవరెడీలో ఈ జంప్ చూస్తున్నాం. ఎందుకంటే బాగా అప్పుల్లో కూరుకుపోయింది కంపెనీ. అండ్ డాబర్ లాంటి స్టాక్స్లో 3 to 4%, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండిగో, పేజ్ ఇండస్ట్రీస్ లాంటి స్టాక్స్లో కూడా కొద్ది గొప్ప ఇవాళ యాక్టివిటీ ఉంది. క్యాస్ట్రాల్ 5 to 6% దాకా గెయిన్స్ మనం రావడం చూస్తున్నాము. సో కొద్దిగా నెట్వర్క్ ఇష్యూస్ వల్ల స్లో ఉంది. సాటిన్ క్రియేట్గా 10% దాకా జంప్. సీక్వెంట్ సైంటిఫిక్ ఆల్మోస్ట్ 10% దాకా జంప్. వక్రంజీ 5% దాకా జంప్ ఇవాళ కూడా మనకు కనిపించింది. వక్రంజీలో కూడా ఇష్యూ చూస్తున్నాం. ఫైనటెక్స్ కెమికల్స్ 20% దాకా పెరిగింది. 41 రూపీస్ దగ్గర ఆల్మోస్ట్ ట్రేడ్ అవుతూ వస్తుంది. ఫైనటెక్స్ కెమికల్స్ గతంలో మనం ఇవాళ మధ్యాహ్నం షోలో కూడా మాట్లాడుకున్నాం. బట్ ఇంకా ఎంతవరకు ఏమైనా అప్సైడ్ ఉండొచ్చా? ప్రీవియస్ పాత హైస్ అయిన 100 రూపీస్ మార్క్ని ఏమైనా క్రాస్ చేసే అవకాశం ఉందా? ఇది కూడా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 29-30 రూపీస్ దగ్గర లో ఫామ్ అయినట్టుంది ఈ మధ్య. ఇవి అంతా కూడా బుల్ మార్కెట్లోనే మనకి అంటే మీరు చెప్పిన టార్గెట్స్ రావడానికి అవకాశాలు ఉంటాయండి. అప్పుడున్న పరిస్థితులు తగ్గట్టుగా స్టాక్ మార్కెట్ ఎప్పుడు కూడా రియాక్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి హిస్టరీ రిపీట్ అనేది స్టాక్ మార్కెట్లో ఉండదండి. ఈవెన్
మనకి పొలిటిక్స్లో ఎట్లా ఉంటుందో సో స్టాక్ మార్కెట్లో కూడా అప్పుడున్న పరిస్థితులు తగ్గట్టుగా మనకి ఆ స్టాక్ పయనం అనేది ఉంటుంది. ఒకప్పుడు వెనోటెక్స్ కెమికల్ చూసుకుంటే 35-40 రూపీస్ నుంచి 100 రూపీస్కి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ టు 30 లెవెల్స్కి వచ్చింది. ఓకే, ఫండమెంటల్స్ పరంగా ఓకే డీసెంట్గానే ఉన్నాయి, బట్ మార్కెట్ సపోర్ట్ చేయాలి. లిక్విడిటీ అనేది ఉంటే డెఫినెట్గా మళ్ళీ నేను కూడా అంత వెళ్ళదు, కానీ ఒక 75 to 80 రూపీస్ వెళ్ళొచ్చు. అయితే మనకి ఎలక్షన్స్ ఇటువంటి గందరగోళాలు ఉన్నాయి కాబట్టి అవి క్లియర్ అయినాకే మనకి మిడ్ క్యాప్లో వన్ సైడెడ్గా ఆ ట్రెండ్ అనేది అప్ ట్రెండ్ అనేది ఉంటుంది. అప్పటి వరకు ఇప్పుడు వస్తున్న ఏదైతే మిడ్ క్యాప్లో కొన్ని మిడ్ క్యాప్ పెరుగుతున్నాయి, కొన్ని రోజులు పెరుగుతున్నాయి, అది షార్ట్ టర్మ్ అనమాట, అంతే. మళ్ళీ కంటిన్యూగా పెరుగుతాయి అయితే నేను అనుకోను. సో అవెన్యూ సూపర్ మార్ట్ స్టిల్ వీక్నెస్ కొనసాగుతుంది. 11% నష్టాలతో స్టాక్ అవుట్ అవుతుంది. విప్రో కూడా ఆల్మోస్ట్ 5% దాకా నష్టపోవడం చూస్తున్నాం. కేయిల్, ఎల్ఎన్టీ ఫైనాన్షియల్ హోల్డింగ్స్, హెచ్డిఎఫ్సి లైఫ్ లాంటి స్టాక్స్లో కూడా 4% వరకు వీక్నెస్ ఉంది. డీమార్ట్ బికాస్ మనం మధ్యాహ్నం కూడా అనుకున్నట్టు చాలా నిరుత్సాహకరమైన త్రైమాసిక ఫలితాలను కంపెనీ విడుదల చేసింది అండ్ మార్జిన్స్ బాగా పడిపోతున్నాయి. అది వన్ ఆఫ్ ది మెయిన్ ఫ్యాక్టర్ డీమార్ట్ పడడానికి. అండ్ ఇటువైపు మిడ్ క్యాప్లో మనకు డిష్ టీవీ ఒకటి, ఫెడరల్ బ్యాంక్ కూడా 5% దాకా నష్టపోయింది. ప్రెస్టేజ్ ఎస్టేట్స్, జెన్సార్, మెర్క్ లాంటి స్టాక్స్లో కొద్దిగా వీక్నెస్ చూస్తున్నాయి. ఫెడరల్ బ్యాంక్ ఈ మధ్య బాగా వోల్టాలిటీ బాగా పెరిగిపోయింది స్టాక్లో. నేషనల్ పెరాక్సైడ్ 6% డౌన్, లక్స్ ఇండస్ట్రీస్ ఒకటి, టాటా స్పాంజ్ ఐరన్ అండ్ ఇండియా బుల్స్ హోల్సేల్, వీమార్ట్ లాంటి స్టాక్స్ కూడా 5% దాకా డౌన్ ఉంది. బన్సాల్ ఇంజనీరింగ్, ఫర్ ద మ్యాటర్ విఏటెక్, వాబాగ్ లాంటి స్టాక్స్లో కూడా ఆల్మోస్ట్ ఒక 4% వరకు వీక్నెస్ ఇప్పటిదాకా మనకు కనిపిస్తుంది. అండ్ మైక్రో క్యాప్ స్టాక్స్లో కూడా కొన్ని స్టాక్స్ మనకి అండర్ పర్ఫామ్ చేయడం మనం చూడొచ్చు. ఓవరాల్గా మార్కెట్స్ క్లోజింగ్ బెల్ మోగింది. 800 అడ్వాన్సెస్ ఉంటే 1300 దాకా డిక్లైన్స్ మనకి ఉన్నాయి. అట్లీస్ట్ అంటే 1:1.5 అని అనుకోవాలి. అటు ఎన్ఎస్సీలో కూడా అదే పరిస్థితి, 1500 డిక్లైన్స్, 1000 దాకా అడ్వాన్సెస్ మనకి ఉన్నాయి. సో మొత్తానికి ఇవాళ కూడా కొద్దిగా పేర్స్ పట్టు సాధించారు మార్కెట్స్ మీద. నిఫ్టీ 10,741 దగ్గర క్లోజ్ అయింది, 54 పాయింట్స్ డౌన్తో. లోయర్ లెవెల్స్ నుంచి మనకి ఆల్మోస్ట్ 32 పాయింట్స్ దాకా రికవరీ మనం చూసాం. బ్యాంక్ నిఫ్టీ 200 పాయింట్స్ నష్టపోయి 27,252 లెవెల్స్ దగ్గర ఉంది. ఫైనల్గా ఎస్ బ్యాంక్ ఆల్మోస్ట్ ఇవాళ క్లియర్ లీడర్గా నిలిచింది 6% దాకా గెయిన్స్తో. సన్ ఫార్మా, ఇన్ఫోసిస్ బికాజ్ మంచి రిజల్ట్స్ ప్రకటించిన తర్వాత ఇన్ఫోసిస్లో మంచి జంప్ మనం చూసాం. కొన్ని ఫైనాన్షియల్ రిలేటెడ్ స్టాక్స్లో కూడా ఇవాళ బయింగ్ మనకు కనిపించింది. కాకపోతే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ మాత్రం ఇవాళ కొద్దిగా అండర్ పర్ఫామ్ చేశాయి. ఆల్మోస్ట్ ఒక 0.5% మేర వీక్గా క్లోజ్ అవ్వడం మనం చూస్తాం. రేపు మార్కెట్స్ని ప్రభావితం చేసే అంశాలు ఏమైనా కనిపిస్తున్నాయి? ఎందుకంటే ఇవాళ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా పెద్ద యాక్టివిటీ లేవు. ఆల్మోస్ట్ మనకి 0.5% డౌన్తో క్లోజ్ అవ్వడం చూస్తున్నాం. లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి కూడా మిడ్ క్యాప్లో మనకేం పెద్ద కనపట్లేదండి. మళ్ళీ మిడ్ క్యాప్ స్టాక్స్ పెద్దగా అటు మార్కెట్ పెరుగుతున్నప్పుడు 1% 2% పెరుగుతున్నాయి. మార్కెట్ పడితే మాత్రం 5 to 6% పడుతున్నాయండి. మెజారిటీ స్టాక్స్ అట్లే ఉన్నాయి. ఏదో న్యూస్ బేస్డ్లో లేకపోతే మంచి రిజల్ట్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్న స్టాక్స్లో కొంచెం మూమెంటం ఉంది తప్ప మిగతా అన్ని స్టాక్స్ అట్లే ఉన్నాయి. పెద్దగా ఏమీ మార్పులు ఉండకపోవచ్చు అండి. గ్లోబల్ క్యూసే మెయిన్, స్టాక్ స్పెసిఫిక్ యాక్షనే ఉండొచ్చు. మనకి హయ్యర్ లెవెల్స్లో అంటే ఈ రోజులో నుంచి రికవరీ కావడం అనేది చాలా వరకు పాజిటివ్ అంశంగా అనుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనకి లో నుంచి రికవరీ అయినంత మాత్రాన మార్కెట్స్ నెక్స్ట్ బాగా పెరిగిపోతాయితే నేను అనుకోను. రేపు కూడా చాలా వరకు కన్సాలిడేషన్లో ఉండే అవకాశాలు ఉంటాయి. ఓన్లీ ఏంటంటే కొంచెం హోప్ ఏంటంటే ఈ బ్యాంక్స్ కొంచెం స్ట్రాంగ్ ఉన్నాయి, అంటే ఈరోజు కొంచెం వీక్ ఉన్నాయి, బట్ ఓవరాల్గా కంపేర్ చేసుకుంటే నిఫ్టీతో బ్యాంక్ నిఫ్టీని కంపేర్ చేసుకుంటే బ్యాంక్ స్ట్రాంగ్ ఉన్నాయి. దాని కారణంగా కొంచెం నిఫ్టీ ఆగుతుంది. కాబట్టి రేపు ఎల్లుండిలో మాత్రం మార్కెట్స్ నేను కొన్ని కన్సాలిడేషన్ స్టాక్ స్పెసిఫిక్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ఓకే, ఫైనల్గా ఆ నోట్తో బులెటిన్ ఇక్కడ వైండప్ చేద్దాం. మళ్ళీ క్లోజింగ్ రిపోర్ట్లో 4 o'clock కలుద్దాం. స్టే విత్ us.